వామ్మో! ఈ అడవిలోకి మనం ఎట్లయితే ఎంటర్ అయ్యామో నాకైతే చాలా అడ్వెంచర్ లాగానే ఉంది. అంటే చుట్టుపక్కల మనుషులు ఒక్కళ్ళు కూడా లేరు. కానీ చూసారు కదా, ఈ ఏరియా చూస్తుంటే చాలా భయంకరంగానే ఉంది. చూడండి, మీకు ఎటు చూసినా కూడా ఎటు చూసినా మొత్తం ఇది భయంకరమైనది. ఇది అడవిలాగా ఉంది ప్రాంతం, కానీ ఎటు నుంచి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు ఈ అడవిలోకి. బట్ నరమానవుడు లేడురా బాబు. చూద్దాం, పెడతాను మీకు వీడియో. వాళ్ళని ఎలా చేరుకోవాలో అర్థం కావట్లేదు నాకే. ఫస్ట్ టైం కదా నేను వచ్చాను. వాళ్ళు చూద్దామని నాకు ఆసక్తి అయితే ఉంది. వాళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళ లైఫ్, వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు అనేది చూపిద్దామని నాకు ఈ వీడియోలో ఫస్ట్ వీడియో తీస్తున్నాను. సారీ, ఫస్ట్ వీడియో ఏంది, సెకండ్ వీడియో ఇది. చూద్దాం, ఈ బ్లాగ్లో మనం చూపిస్తా. ఎటు నుంచి ఎటెలా తెలియట్లే. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం 2 వేస్ వచ్చినాయి. 2 వేస్లో ఒక 1 వేలో మనం ఎంటర్ అవుతున్నాం అనమాట. ఈ వేలో ఏదైతే ఉందో ఆ ఎంటర్ అవుదామని వస్తుంది. ఎందుకంటే ఇటు చూసుకుంటే ట్రాక్టర్లు, ఇట్లా మనుషులు వెళ్ళిన ఆనవాళ్ళు ఇటే కనపడుతుంది నాకు దాదాపు. చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. కంటిన్యూ. ఎంత భయంకరమైన అడవుల్లో ఎట్లా ఉంటున్నారు ఇలా తుంపదేగా. ఈ ట్రైబుల్స్ వాళ్ళందరూ చూడాలని విచిత్రంగా ఉంది నాకంతా. ఈ ప్రాంతం వచ్చేసి రాగులగండి, ఖమ్మం డిస్టిక్ అంట. చూశారు కదా ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఈ రాగులగండి అనే అడవి ప్రాంతం చాలా బాగా నచ్చేసిందండి నాకు. డైరెక్ట్ గా మ్యాటర్ వెళ్ళేసరికి వీళ్ళ జీవన విధానం ఎట్లా ఉందని తెలుసుకునేసరికి అక్కడ ఒక ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్ లో ఏదో ఫుడ్ అన్నీ ఉన్నాయి, వాళ్ళందరికి పంపిణీ ఇస్తున్నారు. నేను అనుకున్నాను వీళ్ళకి తింటాకు కూడా తిండి దొరకదేమో అనుకున్నాను, కానీ వీళ్ళకి పండించే పంటలు కూడా ఉన్నాయంటండి. దాని గురించి కూడా తెలుసుకుందాం అనుకున్నాను. ఒక పర్సన్ అయితే పరిచయం చేసుకున్నాను. సెకండ్ పార్ట్ లో చెప్తా. ఆ కొండ ప్రాంతాల్లో వచ్చే నేచర్ సౌండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా బాగుంది కదా, నాకైతే సూపర్ అయితే నచ్చేసింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంతమంది గడపలు ఉంటారంటే 50 గడపల దాకా ఉంటారంట. పెంకుటిల్లోనే నివాసం ఉంటారు. వాళ్ళకి ఏమన్నా కావాలన్నా, లేదంటే ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా పండించాలన్నా కలిసి కూర్చొని ఏకమై కూటమిగా పనిచేస్తారంటండి. అదే మన సిటీలో అడిగాం అనుకోండి, అబ్బే నువ్వు చేయలేవురా, సంకనాగిపోతావు, ఇట్లాంటి సమస్యలు మనకి ఎన్నో పెడతారు. నాకు తెలిసి వీళ్ళదైతే మంచి ఆలోచనే. నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళ దగ్గర దైవ అనుగ్రహం ఉంది. ప్రతి ఇంట గోమాతనైతే ఖచ్చితంగా పెంచుతున్నారు. అలానే బుజ్జి మేకలు కూడా ఉన్నాయి, చూసారు కదా. నా ఎదురు నుంచి అయితే లేగదోడ ఉంది, అసలు చూసారు కదా. దాన్ని చూడంగానే చాలా నాకు ఆనందం వేసింది. బుజ్జి దాన్ని ఆడుకుందామని నేను అటు ఇటు దానికోసం వీడియో కోసం లాగుతుంటే అది నన్ను చూసి పరిగెత్తడం జరిపోయింది. కానీ ఎట్లయితేనే టచ్ చేశాను. అట్ట చిన్న వాటితో అట్ట ఆడుకోవాలంటే నాకు చాలా ఇష్టం కూడా ఫ్రెండ్స్. ఈ బసవన్ని ముట్టి పట్టుకున్నానని రంకులు అయితే ఎత్తనాడు, పరుగు ఎత్తున్నాడు నా దగ్గర ఉండకుండా పాటు. నేను కూడా పరుగులు వేసుకుంటే అక్కడికి వెళ్ళాను. చివరికి చూడగానే ఇదేందో పెద్ద. అమ్మా ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉంటాయి అమ్మా? ఎన్ని ఇళ్ళు ఉంటాయి? ఎవడ్రా నువ్వా, ఎవడు నువ్వు అన్నట్టుగా చూస్తుంది ఈ అక్కాయి. కర్ర ఎట్టుకుని కొట్టేదేమన్నా మాట్లాడు తెల్లా, తెలుగు రాదా నీకు? భాష ఏ భాష మీది? తెలుగు రాదు. విన్నారండి, విన్నారా? ఈ ఒక్క మొత్తం వచ్చంట, రాదంట. అక్కకి సిగ్గుంటాం, ఓన్లీ ముసిముసిలో అవుతావు. నాకు తెలుగు రాదు అంటాం. తాండా బ్యాచ్ కదండి, వీళ్ళకి తెలుగు రాదు. కానీ నీకు తెలుగు రాదమ్మంటే రాదు, తెలుగులోనే చెప్పింది మరి. అయ్యో బాబోయ్. బుజ్జిది ఇక్కడ ఒకటి ఉంది. ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర లేగదేవడలు కూడా ఉన్నాయండి, గోమాతలు, అలానే బుజ్జి మేకలు. ఈ ప్రదేశాన్ని వదిలేసి అస్సలు నాకు అది రాబుద్దే కాలేదు. కానీ వీళ్ళందరూ ఉన్న ఆ కల్చర్, అంటే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు ఏంటి అని చూడాలనే ఆసక్తి మాత్రం బాగుండేది. అంత మంచి కటికి ఎండలో ఇల్లు కూడా చెమట కారుతూ ఇలా. యాక్చువల్గా ఒక చిన్న మాట చెప్తాను ఏనండి. మనకి నీరు లేకపోతే రోజంతా, అంటే మన జీవన విధానంలో నీరు ఎంత అవసరం అనేది చాలా మనకు తెలిసే కదండి. వాటర్ లేకపోతే ఏ పని కూడా ముందర సాగదనమాట. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా వాటర్ ఎట్లా వీళ్ళకి వస్తున్నాయి ఏంటి అని అడిగితే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా ట్యాప్లు వేసారంట. ట్యాప్ వేసిన తర్వాత వాటర్ కూడా సరిగా రావటం లేదంట. ఈ సోలార్ ప్యానల్ వేసిన దగ్గర నుంచి వాటర్ కూడా అంత మోటార్లు పనిచేయట్లేదు. ఒక 10 రోజుల దాకా పనిచేసినాయి అని చెప్పారు. ఏదేమైనా పాపం ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో బతకాలి అని ఉంటే అవి ఎలా అయినా బ్రతకచ్చు అని వాటర్ని ఇలా స్టోర్ చేసుకొని వాటర్ని వాళ్ళు వాడుకుంటున్నారంట. ఏం చేద్దాం, చూద్దాం. ఈ ట్రైబల్ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా అండి? ప్రతి ఒక్క ఇంటింట గోమాతను అయితే ఖచ్చితంగా పెంచుతున్నారు. లేకదోడలు కూడా అసలు కంటికి చాలా అందంగాను ఆ ఇంటికి అలంకరించిన గోమాత
లక్ష్మీదేవితో సమానం కదండి. అసలు ప్రతి ఒక్కళ్ళు పెంచుతున్నారు. అయితే నేను ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ కొండ ప్రాంతాల నుంచి ఆవుల్ని తోలుకెళ్ళి 200 దాకా ఉంటాయి ఆవులు. అన్నిటిని తీసుకెళ్ళి ఆ కొండ ప్రాంతాల్లో వాటికి నీటు అవన్నీ సత్వరం కావాలి కదా, నీటిలో కొంచెం సేపు అవి జలకాలు ఆడాలి కదా ఆవులు. అలా అందుకని వాటిని తోలుకెళ్ళి ఆ చివరి ప్రాంతాలకు వెళ్ళి అక్కడే మళ్ళీ బట్టలు కూడా తీసుకొని వెళ్ళి అక్కడే ఉతుక్కొని మళ్ళీ అట్లనే సాయంత్రం వేళ 4:30, 5:30 ప్రాంతాలకల్లా ఇంటికైతే చేరుకుంటారంట వీరంతా అండి. అయితే ఇంకోటి, ఈ క్యాప్చర్ క్లిప్ అయిన లేగదోడ తన తల్లి దగ్గరికి వెళ్ళి చెంగున తాగే ఆ చిన్న క్లిప్పు నా మనసుకైతే చాలా ఆనందపడుతుంది. నాకైతే బాగా నచ్చేసింది ఈ క్లిప్ అండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా, భావిస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే ఈ బుడ్డ పిల్లలను చూశాను నేను. తింటాకి తీసుకెళ్ళిన చాక్లెట్లు ఏదైతే ఉన్నాయో, ఆ కేకులు అలానే బిస్కెట్ ప్యాకెట్లు అంటే కొన్ని తీసుకెళ్ళాను. ఇలా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రతి ఒక్క ఇంటికి అలా వెళ్ళి ఆ బుడ్డ చిన్న చిన్న పిల్లలు అంటే నాకు ఇష్టం కాబట్టి వాళ్ళందరికీ ఇచ్చాను. అట్లా గర్భిణీ స్త్రీ వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఇచ్చాను. అక్కడ మన వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కనపడినప్పుడల్లా వాళ్ళకి ఏదో నా ఇంత పాపం చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి అదొక హ్యాపీనెస్ అండి. మీకు కూడా మీలా అలానే చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి హెల్పింగ్ అంటే చిన్నపిల్లలు చూడంగానే ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అర్థమైద్ది ఆ ఫీలింగ్. నాకు కూడా చాలా నచ్చేసింది. వాళ్ళతో అయితే కలిసి ఒక పిక్ దిగేశాను ఆనందంగా కలిసి. మరి ఏం చేయలేం కదా, అక్కడ దాకెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వకపోతే మనసు ఊరుకోదు. అందుకని ఏదో ఒకటి ఇచ్చేస్తే చిన్నగా వాళ్ళకి గుర్తుండిపోద్ది. చాలండి. ఇలా అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు నేను వెళ్ళే ఎక్స్పీరియన్స్ అయింది. ఇదిగో ఇలా మీకు వీడియో ద్వారా చూపిస్తాం అయితే జరుగుతుంది. అయితే కొద్దిగా మీకు కూడా వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. అలానే కొంచెం నచ్చకపోయినా కమెంట్ చేయండి, షేర్ చేయండి.